భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపున సముద్రం వద్దకు ఎవరు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. 1వ నంబర్ ప్రమాద హెచ్చరికనైతే ఇచ్చింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు ఉప్పాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అప్పారావు, ఇప్పటికే మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దంటూ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మరొక వైపున ఎవరైతే ఇప్పటికే వెళ్తున్నారో వారందరినీ తిరిగి రావాలంటూ కూడా తెలిపినట్టు తెలుస్తా ఉంది కదా. ఏంటి అప్డేట్స్, అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? పవన్, మొంతా తుఫాను కాకినాడ సమీపంలోనే తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కోనసీమ, కాకినాడ, యానం ఈ 3 ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సముద్రంలో వేటకి వెళ్ళొద్దని ఇప్పటికే ఆయా గ్రామాల్లో దండోరా కూడా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాలతో రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క కాకినాడ వద్ద అయితే తీరం చాలా అల్లకల్లోలం ఉందని చెప్పాలి. మనం కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం దగ్గర ఉన్నాము. చూడొచ్చు విజువల్స్ లో ఏ స్థాయిలో అలల తీవ్రత కొనసాగుతుందో. సాధారణంగా సముద్రంలో ఈ సమయంలో అలల తీవ్రత ఈ మాత్రం ఎప్పుడూ లేదు. దాదాపు రాకాసి అలలు ఉప్పాడ బీచ్ రోడ్ను తాకుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్లో. సాధారణ రోజుల్లో సముద్ర తీరంలో కాకినాడ పోర్టు ఉండే ప్రాంతంలో 15 నుంచి 20 షిప్పులు కార్గో కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కాకపోతే తుఫాను తీవ్రత కాకినాడలో ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఈరోజు ఉదయం 10 గంటలకు దాదాపు 16 నౌకలను సముద్రంలోకి పంపించారు. బెత్తల దగ్గర ఉన్న నౌకల్లో కార్గో మొత్తం పూర్తిగా నిలిపివేసి వాటిలందరూ సముద్రంలోకి తరలించారు. బెత్తల వద్ద గాలుల తీవ్రత, అలల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతంగా అయితే ఉంటుందని చెప్పి సముద్రం మధ్యకి నౌకలను తరలించారు. చూడొచ్చు సముద్రంలో రాకాసి అలల దాటికి ఇప్పటికీ బీచ్ రోడ్లు కూడా పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. అలలన్నీ కూడా బీచ్ రోడ్ని చాలా బలంగా తాకుతుండటంతో ఇప్పటికీ బీచ్ రోడ్డు చాలా వరకు ధ్వంసమైంది. మరో పక్క చూస్తుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలుల తీవ్రత ఈ రోజు రాత్రి నుంచి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. తీరం రేపు అర్ధరాత్రికి కాకినాడ తుని మధ్య దాటే అవకాశం ఉందన్న నేపథ్యంలో విద్యుత్ శాఖకు భారీగా నష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వచ్చారు. ఈ నేపథ్యంలో 1000 మంది విద్యుత్ లైన్మెన్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించి కాకినాడలో మోహరించారు. ప్రధానంగా ఉప్పాడ, తొండంగి, తుని, అదేవిధంగా యానాము, కోనసీమలోని దాదాపు ముంబుడివారం, ఐపోలవరం తర్వాత తీర ప్రాంత మండలాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా కోనసీమ జిల్లాలో అయితే 10,000 మంది తీర ప్రాంతం ఉన్న గ్రామస్తులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలిస్తారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో దాదాపు 6 మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో 269 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ అక్కడ ఆహారం కూడా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం అయితే తుఫాను తీవ్రత కాకినాడలో స్పష్టంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. నవీన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.